myself Dr. Bhavani Shankar, a vascular and interventional radiologist. Welcome to Department of Vascular and Interventional Radiology. This is called our DSA machine or cath lab machine. So ఇది image intensifier. దీని ద్వారానే మనం మెజారిటీ ఆఫ్ ది ప్రొసీజర్స్ చేయడం జరుగుతుంది. సో ఇది బాడీలో డిఫరెంట్ యాంగిల్స్ లో డిఫరెంట్ ఫొటోస్ తీసుకోవడం ద్వారా లేకపోతే వీడియోస్ తీసుకోవడం ద్వారా మనం అప్రోప్రియేట్ గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అవర్ అల్ట్రాసౌండ్ మిషన్. ఆర్టీరియల్ యాక్సెస్ ప్రొసీజర్స్ యూజ్ చేస్తూ ఉంటాము. As a vascular specialist, I will deal with various conditions like starting from head to toe. For suppose, assume this as normal vessel, so where blood is going smoothly. But when comes to this one, this is a diseased vessel. See, the blood flow started sluggish. If the disease progress, the vessel got completely closes and the blood is not at all flowing. So this is called artery block. So interventional radiologist గా మేమేం చేస్తాము అంటే, సో దిస్ ఈజ్ అవర్ నార్మల్ బెలూన్. ఎక్కడైతే ఈ బ్లాక్డ్ వెజల్ లో ఉందో ఇక్కడ మనం ఈ బెలూన్ పెట్టి ఇన్ఫ్లేట్ చేయడం ద్వారా మనం ఆర్టరీని ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ యాంజియోప్లాస్టీ. అండ్ వెన్ ఎవర్ నీడెడ్ వి మే పుట్ స్టెంట్ ఆల్సో. సో ఎలాగైతే మనకి గుండెలో రక్తనాళం బ్లాక్ అయ్యి యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ చేసేస్తున్నాము, మేము కూడా కాళ్ళు చేతులు ఇలా వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది బాడీలో కూడా ఈ యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ ద్వారా మనం రక్తనాళానికి సంబంధించిన డిసీజెస్ ని ట్రీట్ చేస్తాం. మోస్ట్ కామన్ థింగ్ ఈజ్ డయాబెటిక్ ఫుడ్. మీ అందరూ చూస్తూ ఉంటారు, షుగర్ పేషెంట్స్ లో కామన్ గా కాలు మీద పుండుపడి మానకపోవడం. వీళ్ళలో కామన్ గా ఉన్న రీజన్ ఏంటంటే మనకి బ్లడ్ వెసల్ బ్లాక్ అవడం. సో ఈ యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ అనేది ఈ పేషెంట్స్ లో wound హీల్ అవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ఇన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ వి విల్ ట్రీట్ వేరియస్ conditions, just like some are very common and some are very complex. Let's assume varicose veins, deep vein thrombosis, fibroid, varicocele, thyroid swellings, various type of cancers, sometimes major arterial disease like aortic aneurysm, any bleeds. For suppose మీరు చాలా మంది డెలివరీ అయిన తర్వాత తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ ఉంటారు, పిల్లల యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అని, ఇలా మల్టిపుల్ ఇష్యూస్ ని మనం డీల్ చేయడం జరుగుతుంది. ది మోస్ట్ అడ్వాంటేజ్ విత్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఈజ్ వీ డోంట్ యూజ్ ఎనీ మేజర్ అనస్థీషియా. ది రిజల్ట్స్ will be very promising, they will be very effective, and we will most of the times patient don't need any స్కార్ సూచర్ అంటే కోత కుట్టు మచ్చ లేకుండా సింపుల్ ప్రాబ్లమ్స్ నుంచి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ వరకు మేము డే కేర్ బేసిస్ మీద ట్రీట్ చేయడం జరుగుతుంది. సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ కి మేజర్ గా హాస్పిటల్ స్టే అవసరం ఉండదు అండ్ పేషెంట్ త్వరగా ఇంటికి వెళ్తారు అండ్ హీ ఆర్ షీ కెన్ గెట్ బ్యాక్ టు హిజ్ ఆర్ డైలీ రొటీన్ యాక్టివిటీస్ immediately. So this is the best advantage with interventional radiology. Take for example varicose veins. మనం కామన్ గా చూస్తుంటే ఆల్మోస్ట్ మనం చాలా మందికి ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం. ప్రీవియస్ గా స్ట్రిప్పింగ్ అని సర్జికల్ లైగేషన్ అని చాలా కాంప్లెక్స్ సర్జరీస్ అని చేస్తూ ఉండేవాళ్ళు. సో దీని వల్ల ఏంటంటే పేషెంట్ ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది, త్వరగా తన డైలీ రొటీన్ యాక్టివిటీస్ కి వెళ్ళలేడు, చాలా పెద్ద స్కారు, సర్జికల్ ఇన్ఫెక్షన్ అండ్ రిజల్ట్స్ ఆల్సో కూడా కొంచెం రికరెన్స్ ఇవన్నీ ఎక్కువ ఉండేవి. సో నౌ ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ఏం చేస్తున్నామంటే లేజర్ అని గ్లూ అని ఈ డిఫరెంట్ ప్రొసీజర్స్ ద్వారా మనం ఎటువంటి నో స్కార్ నో సూచర్ నో కట్ టెక్నిక్ ద్వారా మనం డే కేర్ బేసిస్ మీద సింపుల్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ లేజర్ మిషన్ అండ్ దిస్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ గ్లూ. సో దిస్ ఈస్ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఫర్ గ్లూ. సో ఇన్ దిస్ డిఫెక్టివ్ వెయిన్ లో మనం ఒక పైప్ ను పంపించి మనం ఒక గమ్ లాంటిది ఇంజెక్ట్ చేసుకుంటూ వెయిన్ క్లోజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఆబ్వియస్ గా నేచురల్ గానే బ్లడ్ సర్క్యులేషన్ అనేది డైవర్ట్ అయ్యి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికోజ్ వెయిన్స్ ని మేజర్ గా సర్జరీస్ అవసరం లేకుండా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద లేజర్ ఫైబర్. లేజర్ సర్జరీలో ఈ ఫైబర్ ని మనం రక్తనాళాలకు పంపించి మనం వారికోజ్ వెయిన్స్ ని ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ డీప్ వెనస్ థ్రాంబోసిస్. సో డీవీటీ ప్రాబ్లం అంటే ఏంటంటే కామన్ గా మనకి కాళ్ళలో రక్త సరఫరా అంతా గడ్డగట్టిపోయి కాలు బాగా స్వెల్ అయిపోయి ఒక్కొక్కసారి అది సడన్ గా ఊపిరితిత్తులోకి వెళ్ళి పల్మనరీ ఎంబోలిజం తో పేషెంట్ ప్రెజెంట్ అయ్యి పేషెంట్ ఒక్కొక్కసారి డెత్ కూడా చూస్తారు. సో ఇఫ్ యూ డోంట్ అడ్రస్ డీవీటీ ప్రాపర్లీ పేషెంట్ లేటర్ ఆన్ లైఫ్ లో మనం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఆ వాపు తగ్గదు, కాలు రిపీట్ గా స్వెల్లింగ్స్ వస్తా ఉంటాయి, అల్సర్స్ పడతా ఉంటాయి. సో ఇలా చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఈ డీవీటీలో మనం ఏం చేస్తామంటే మోకాల దగ్గర ఉన్న రక్తనాళంలో ఒక చిన్న పిన్ హోల్ ద్వారా ఈ కెథెటర్ ని మనం రక్తనాళంలోకి పంపించి మొత్తం థ్రాంబస్ అంతా సక్ చేయడం జరుగుతుంది. సో దీని వల్ల ఏంటంటే మళ్ళీ కాలుకి నార్మల్ సర్క్యులేషన్ ఎస్టాబ్లిష్ అయ్యి ఈ వాపు తగ్గి లేటర్ ఆన్ వచ్చే కాంప్లికేషన్స్ అన్నిటిని మనం ప్రివెంట్ చేయడం జరుగుతుంది. సేమ్ అలాగే ఒకవేళ మనకు ఊపిరితిత్తుల్లో కనుక క్లాట్ మైగ్రేట్ అయితే పల్మనరీ ఎంబోలిజం అంటాం. దీన్ని కూడా మనం ఏంటంటే తొడలో ఉన్న రక్తనాళం ద్వారా వెళ్ళి ఆ క్లాట్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది సేమ్ కెథెటర్స్ ద్వారా. ఈ ప్రొసీజర్ అంతా కూడా నేను ముందు చెప్పినట్టు మేజర్ అనస్థీషియా లేకుండా మేజర్ గా ఎలాంటి ఇన్సిజన్స్ అవసరం లేకుండా చేయడం జరుగుతుంది అనమాట. సో దీంతో పాటు మెజారిటీ ఆఫ్ ది రక్తనాళ సమస్యలన్నింటినీ కూడా ఒక చిన్న పిన్ హోల్ ఫర్ సపోజ్ ఇది ఇంట్రడక్షన్ నీడిల్. ఈ నీడిల్ ఎంతైతే ఇన్సిజన్ కాస్ట్ చేస్తుందో
సో దాని ద్వారానే మన ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. సో ఫైబ్రాయిడ్స్ లో మనం యుట్రైన్ ఆర్టరీ ఎంబులేషన్ అనేది చేస్తాము. సో యుట్రైన్ ఆర్టరీ ఎంబులేషన్ ఏంటంటే మనం చేతిలో ద్వారా కానీ తొడలో ఉన్న రక్తనాళం కానీ ఈ షీత్ ని ఇంట్రడ్యూస్ చేసి ఈ షీత్ నుంచి ఒక మెయిన్ కెథెటర్ ని తీసుకెళ్లి మనం గర్భసంచికి సప్లై చేసే రక్తనాళంలోకి ఈ కెథెటర్ పంపించి ఇంకా అవసరమైతే మైక్రో కెథెటర్ కూడా వాడతాం అనమాట. సో దీని ద్వారా మనం స్పెసిఫిక్ గా గర్భసంచికి సప్లై చేసే రక్తనాళానికి ఎంటర్ అయ్యి మనం మేజర్ గా ఫైబ్రాయిడ్ కి సప్లై చేసే రక్తనాళాన్ని దీన్ని పీవీఏ పార్టికల్స్ అంటాం. ఈ పార్టికల్స్ ఇంజెక్ట్ చేయడం ద్వారా మనం రక్త సరఫరా అనేది కట్ చేస్తాం. సో వన్స్ రక్త సరఫరా అనేది లేకపోవడం వల్ల ఫైబ్రాయిడ్ అనేది గ్రాడ్యువల్ గా ష్రింక్ అయ్యి జనరల్ గా ఫైబ్రాయిడ్స్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అంటే సివియర్ అబ్డామినల్ పెయిన్ కానీ, అధిక రక్తస్రావం కానీ, ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ ఇవన్నీ ఇమీడియట్ గా రిలీఫ్ అవుతుంది. సో దీనివల్ల మీకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మేజర్ సర్జరీ అంటే హిస్టెక్టమీ అవసరం లేకుండా వెరీ మినిమల్ పిన్ హోల్ ద్వారా ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ పేషెంట్ తన డైలీ రొటీన్ యాక్టివిటీస్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఎలాంటి చేంజ్ చేసుకునే అవసరం లేదు. సో అండ్ షీ కెన్ గెట్ బ్యాక్ టు హర్ డైలీ రొటీన్స్ వెరీ క్విక్లీ. సో దిస్ ఇస్ బెస్ట్ అడ్వాంటేజ్ విత్ యుట్రైన్ ఆర్టరీ ఎంబులేషన్ ఫర్ ఫైబ్రాయిడ్స్. సో అలాగే మేల్స్ లో వన్ ఆఫ్ ది కామన్ ప్రాబ్లం ఏంటంటే వెరికోసిల్. మోస్ట్లీ యంగ్ మేల్స్ ఎస్పెషల్లీ లైక్ ఎవరైతే ఎక్కువసేపు నిల్చొని కూర్చొని పనులు చేస్తుంటారో వీళ్ళలో కామన్ గా వస్తూ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఇన్ మేల్స్. సో ఈ వెరికోసిల్ లో మనం ఏం చేస్తామంటే ఒక చిన్న కెథెటర్ని స్పెసిఫిక్గా టెస్టికల్కి సప్లై చేసే రక్తనాళం వరకు తీసుకెళ్ళి నేను ముందు చెప్పినట్టుగానే అక్కడ ఇలా మనకి గ్లూ అని లేదా ఇలా కాయిల్స్ అని డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయన్నమాట. సో ఈ గ్లూ కానీ కాయిల్స్ కానీ మనం అక్కడ రక్త సరఫరా క్లోజ్ చేయడానికి అడ్డుపెట్టడం వల్ల చెడు రక్తం ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా సప్లై తగ్గిపోయి వెరికోసిల్ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. అండ్ నేచురల్ గానే బ్లడ్ అనేది హెల్తీ వెన్స్ కి డైరెక్ట్ అయ్యి స్పెర్మటోజెనసిస్ అనే ప్రాసెస్ ఇంప్రూవ్ అయ్యి ఇన్ఫర్టిలిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ జస్ట్ 30 to 35 minutes ప్రొసీజర్. యూ డోంట్ నీడ్ ఎనీ ఎనస్థీషియా లైక్ స్పైనల్ ఎనస్థీషియా, జనరల్ ఎనస్థీషియా, అండ్ యూ కెన్ గో బ్యాక్ హోమ్ ఆన్ ద సేమ్ డే ఇట్ సెల్ఫ్. అండ్ మీ డైలీ రొటీన్ యాక్టివిటీస్ కూడా మాక్సిమం 4 to 5 days లో రాగలరు. సో దిస్ ఇస్ ద బెస్ట్ అడ్వాంటేజ్ విత్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. సిమిలర్లీ ఇలా సో మెనీ ప్రాబ్లమ్స్, ఇలా సింపుల్ ప్రాబ్లమ్స్, లెట్స్ సే థైరాయిడ్ ఆల్సో వెరీ కామన్ ప్రాబ్లమ్ నౌ డేస్. ఆల్మోస్ట్ మనకి తెలుసో తెలియకుండానే సడన్ గా చూసుకుంటే నెక్ లో స్వెల్లింగ్ థైరాయిడ్ అని చెప్తారు. సో అగైన్ సర్జరీ ఇదంతా లేకుండా మైక్రోవేవ్ అబ్లేషన్ అనే ప్రొసీజర్ ద్వారా గానీ లేదా థైరాయిడ్ ఆర్టరీ అంబులేషన్ అనే ప్రొసీజర్ ద్వారా గానీ మనం ఎలాంటి మేజర్ అనస్థీషియా గానీ ఇదేం అవసరం లేకుండా థైరాయిడ్ ని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ లెట్స్ సే మైక్రోవేవ్ అబ్లేషన్ అనుకోండి, మనం ఒక చిన్న ఇన్సిజన్ ఇచ్చి ఒక మైక్రోవేవ్ ప్రోబ్ ని మనం థైరాయిడ్ గడ్డలో పెట్టి బర్న్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే థైరాయిడ్ గడ్డ ఆటోమేటిక్ గా ష్రింక్ అయిపోతూ ఉంటుంది. అలాగే బాగా పెద్ద పెద్ద గాయిటర్స్ ఉంటాయి ఒక్కొక్కరికి. వీళ్ళలో ఏంటంటే థైరాయిడ్ ఆర్టరీ ఎంబులేషన్ ద్వారా మనం స్పెసిఫిక్ గా థైరాయిడ్ గ్లాండ్ కి సప్లై చేసే రక్త సరఫరాని కట్ చేయడం ద్వారా ఆబ్వియస్ గా థైరాయిడ్ గ్లాండ్ అనేది ష్రింక్ అవుతుంది. సో ఈ ప్రొసీజర్స్ అన్ని కూడా మనం ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా జరుగుతుంది. ఇలా సింపుల్ ప్రొసీజర్స్ నుంచి చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ లైక్ అయోటిక్ స్టంటింగ్స్, మేజర్ బ్లీడ్స్, సడన్ గా ఏదైనా ట్రామా జరుగుతుంది ఒక పేషెంట్ కి, బాడీలో ఎక్కడో రక్తనాళం ఏదో కట్ అయింది అంటారు, బ్లీడ్ అవుతుంది అంటారు, పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు. అలాగే ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డిసీజెస్ ట్యూబర్క్లోసిస్. ట్యూబర్క్లోసిస్ వల్ల లంగ్ ఎక్స్టెన్సివ్ గా డ్యామేజ్ అవుతుంది. దానివల్ల మనకి అబ్నార్మల్ గా దగ్గులో నుంచి రక్తం పడడం, దాన్ని హిమోప్టసిస్ అంటారు. హిమోప్టసిస్ కి బ్రాంకియల్ ఆర్టరీ ఎంబులేషన్ అని, పోస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీలో బ్లీడింగ్ ని పోస్ట్ పార్టం హెమరేజిక్ కానీ ఏదైనా ట్రామాటిక్ హెమరేజిక్ కానీ మనం ఇలా ఎంబోలిక్ మెటీరియల్స్ ని ముందు చెప్పినట్టు కాయిల్స్ గానీ, గ్లూ గానీ, ఈ పార్టికల్స్ గానీ ఇవన్నీ యూజ్ చేసి మనం బ్లాక్ చేయడం ద్వారా మేజర్ సర్జరీ అవాయిడ్ చేస్తూ పేషెంట్ ప్రాణం కూడా మనం నిలబెట్టడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్ విత్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. సో వీ కెన్ ఆపరేట్ ఇన్ very bad patient also and the results will be quick, effective and accurate. లివర్ క్యాన్సర్ లో మనం టేస్ అనే ప్రొసీజర్ చేస్తాము. టేస్ అంటే ఏంటంటే ట్రాన్స్ ఆర్టరియల్ కీమో ఎంబులేషన్. దీంట్లో మనం ఒక కీమోథెరపటిక్ డ్రగ్ ని మనం ఒక మిక్సింగ్ ఏజెంట్ అంటే లిపిడాలకి మిక్స్ చేసి ఇవ్వడం ద్వారా ఏంటంటే కీమోథెరపీ ఎఫిషియన్సీ పెరగడంతో పాటు జనరల్ గా పేషెంట్స్ కి కీమోథెరపీ అంటే లైక్ భయం ఉంటుంది, అమ్మో నా జుట్టు ఊడిపోతుందేమో, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని. ఇవన్నీ కూడా మినిమైజ్ చేసి డ్రగ్ పనితనం పెంచడం ద్వారా రిజల్ట్స్ బెటర్ గా ఉండడంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి. ఇలా మల్టిపుల్ ప్రొసీజర్స్ లైక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 ట్రీట్మెంట్ ఆప్షన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ హెడ్ టు టో without need of any major anesthesia, without need of any major cut, scar, suture. Majority of the cases, more than 90% of the cases will be done under daycare procedures. And the best advantage is patient త్వరగా routine activities కి రావడంతో పాటు రిజల్ట్స్ కూడా బెటర్ గా ఉంటాయి. సో దిస్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్ విత్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనమాట. సో దిస్ ఈస్ ఎ డెఫినెట్లీ అప్కమింగ్ స్పెషలైజ్డ్ రెవల్యూషనరీ బ్రాంచ్ ఇన్ ద మోడర్న్ మెడిసిన్ which has got its own significance in every branch almost starting from head to toe.